పిల్లలు, ఈ శీర్షికనందు గోమాత వైశిష్టం అనగా గోమాత యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. భారతీయుల జీవన విధానంలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది గోవు. గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి. కాబట్టి పూర్వము బ్రహ్మ అచేతానులైన అనగా కదలడానికి వీలులేనటువంటి నదులు, పర్వతాలు మున్నుగు వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు అనగా కదలటానికి వీలు కలిగిన వస్తుజాతములను అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైనది. గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత కలదు. అగ్ని సంబంధమగు హోమము వలన గోవు జన్మించుట చేత గోవునకు అగ్నిహోత్రం అనే పేరు వచ్చింది. కవ్వము చేత గోక్షీరాన్ని మదిస్తే వచ్చేటువంటి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదానము, హిరణ్యదానాలను యజ్ఞయాగాది క్రతువులందును పితృకర్మలయందును చేయవలెనని శృతి బోధించుచున్నది. గోవును, గొర్రెను, అశ్వమును దేనిని హింసించవద్దని సర్వవేదాలు శాసిస్తున్నాయి. పాలు ఇచ్చేటువంటి గోవులు ఎక్కువగా ఉంటే ధాన్యం బాగా పండుతుంది. గోవులున్న ఇల్లు, గ్రామము, రాష్ట్రము, దేశము సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నది. గోవు యొక్క కంఠము, మస్తకము మధ్య గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు, తీర్థములు కలవు.